ప్రోమో చూసినావా? చాలా బాగా చూసిన. ఎలా అనిపించింది? ఎలా అనిపించిందంటే శేఖర్ భాష గారేమో కాసేపు అక్క అంటున్నాడు, కాసేపేమో ఆమె ఫ్రెండ్ అంటుంది, ఈయనేమో లవర్ లాగా ప్రపోజ్ చేస్తున్నాడు, ఐ లవ్ యూ అన్నాడుగా. అదే అర్థం కావట్లా. ఇప్పుడు ఫ్రెండ్ అని తీసుకోవాలా, అక్కని తీసుకోవాలా, లేకపోతే ఈ ఐ లవ్ యూ చెప్పింది తీసుకోవాలా అర్థం కావట్లా. ఆడియన్స్ మరి ఏం పెడతారు కామెంట్స్ చూడాలి. అది ఎందుకు మాట్లాడాడు అర్థం కావట్లేదు మరి నాకు. కలుపుతాడు ఇంకా ఆయనకి తగ్గ వాళ్ళు దొరకలా. ఇంకొంచెం ముందు ముందు ఉంది ముసలి పండగ, బిగ్ బాస్ సీజన్ కదా ఇది, 8 కదా, మంచి 8 లాగానే ఇస్తాడు, మామూలుగా ఇవ్వడు. ఎందుకంటే లోపల అందరు ఎందుకు గజిబిజిగా ఉన్నారు అబ్బా, ఏం అర్థం కావట్లా. బేబాక్ టార్గెట్ చేస్తున్నారని అనిపిస్తుంది నాకు. నీకేమనిపిస్తుంది? నాకు అదే అనిపిస్తుంది. అంటే మనోడు టార్గెట్ చేస్తున్నాడా లేకపోతే వీళ్ళిద్దరు కావాలన్న కిట్టా అన్నది నాకు అర్థం కావట్లా. 3 సార్లు చూసినా దాన్ని, మళ్ళీ అర్థం కావట్లా. టీవీ ముందు పెట్టి దాన్ని రికార్డ్ చేసుకుని మరీ విన్నా, అయినా సరే. ఇప్పుడు 2 కేటగిరీలు నడుస్తాయి. అవును, ఒకటి తెలుగు వాళ్ళు, రెండోది కన్నడ వాళ్ళు. అవును. ఈ 2 కేటగిరీలు సపరేట్ అయిపోతాయా? నేను తెలుగు వాళ్ళు వచ్చేసి సోనియాని టార్గెట్ చేస్తారా లేదా? లేదు, ఈ 2 సపరేట్ అవ్వు. ఎందుకంటే దీనికి దానికి ఆడుతున్నారు ఎవరి కాళ్ళు. మనం తెలుగు వాళ్ళే మెయిన్ గా గెలుస్తారు. ఎవరు గెలుస్తారని మనం ఇంకా గెస్ చేయలేము, ముందు ముందు మనం చూడాలి కాబట్టి. ఎందుకంటే నాగార్జున గారు అంటేనే తెలిసింది అటు ఇటు ఇటు మార్చేస్తాడు అప్పటికప్పుడు. అసలు ఇప్పుడు వీళ్ళే ఉంటారా, వీళ్ళు మధ్యలో దెబ్బేస్తారా, కొత్త వాళ్ళు వస్తారా అన్న పాయింట్ పెట్టి కూడా నా మైండ్ లో నడుస్తుంది. బ్రో విష్ణుప్రియని తీసుకున్నారు, ఎందుకు డల్ గా ఉంది విష్ణుప్రియ అంటే? అదే నాకు అర్థం కావట్లే. ఇన్స్టాగ్రామ్ లో బీభత్సంగా రెచ్చిపోయింది. బిగ్ బాస్ హౌస్ లో ఏందో మెతకుంది. నాగార్జున గారు ఏమన్నా చెప్పారా, డల్ గా ఉండమ్మా కొన్ని రోజులు, నీకు ఉంటది స్కిట్, అప్పుడు నువ్వు రెచ్చిపో, ఎగురు, డాన్స్లే అని ఏమన్నా చెప్పారా? మొత్తం స్కిట్టే బ్రో, డైరెక్ట్ ఏం లేదు అక్కడ, అన్ని కట్టే. డైరెక్ట్ ఎడిటర్ ఉంటారు, స్పాట్ గా కట్ చేసి ఉంటారు, రివ్యూ అవుతుంది. ఏది లైవ్ ఏం కాదు. దుప్పట్లు కప్పుకుంటే లైవ్ ఎందుకు అవుతుంది బ్రో? అవదు కదా, ఇది చూపిరు కదా. బాత్రూమ్ కెమెరాల గురించి మాట్లాడుకోవాలి మనం. యాక్చువల్ గా రీసెంట్ గా చూసుకున్నా సరే, బయట ఆల్రెడీ ఒకటి జరిగింది హాస్టల్లో, మన గుడివేడ దగ్గర బాత్రూమ్ లో సీసీ కెమెరాలు పెట్టారన్న హాస్టల్లో. అట్లాగే బిగ్ బాస్ హౌస్ లో కూడా బాత్రూమ్ లో కెమెరా గురించి మన శేఖర్ భాష గారు మాట్లాడటం జరిగింది. ఆ కెమెరాకి ఈ కెమెరాకి లింక్ ఏంది? బాత్రూమ్ లో కెమెరాలు అసలు ఇంకేం అవసరం అని నేను అడుగుతున్నా. ఆడియన్స్ మీరేమంటారు? ఆ బాత్రూమ్ కెమెరా ఏంటి? అది బేబాక్ తో మాట్లాడతాం ఏంటి? బేబాక్ ఏమో బెస్ట్ ఫ్రెండ్ అంటది, ఈయనేమో అక్క అంటాడు, ఆయనేమో ప్రపోజ్ చేస్తున్నాడు. అసలు ఏందో నాకేం అర్థం కావట్లా. అది ఒక డాన్సర్ నాయిక అని చెప్పి ఆమె రెచ్చిపోతుంది కదా, అంటే ఆమె ఏంది అంత రెచ్చిపోవాలని అవసరం? అంటే కొంతమందికి కొన్ని క్యారెక్టర్లు ఇచ్చారబ్బా నాగార్జున గారు. కొన్ని టైముల్లో కొంతమందికి నువ్వు రెచ్చిపో, ఎగురు, ఎంత ఎగురుతావు ఎగురు అన్న ఊరికి పెట్టారేమో అని అయితే నాకు అనిపిస్తుంది. ఇంకో పాయింట్ వచ్చేమో కొంతమందిని మెతక చేశాడు. కాసేపు మెత్తగా ఉండండి అమ్మా, మీ టైం వస్తుంది, అప్పుడు మీరు కూడా గోస్ట్ అవ్వాలి కదా అన్నట్టుగా ఏమన్నా చెప్పినట్టుగా అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి మొహాలు, ఏందో అర్థం కావట్లా. కాసేపు ఏమో నవ్వుతున్నారు, కాసేపు ఏమో డల్ అవుతున్నారు. ఆదిత్య ఫ్రేమ్ పడలేదు ఇప్పుడు దాకా. ఏంది అలా? ఆదిత్య ఉన్నాడా లేడా, ఎడిపోయిండు? ఉంటాడు అన్న, అందరూ ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఏంటంటే ఒక ప్రోమో ఉన్నట్టుగా నడుస్తుంది అక్కడ వ్యవహారం. అంటే ఎట్లా అంటే బిగ్ బాస్ 7 చూసుకుంటే ఎంత సెకండ్ కి అసలు ఏం జరిగిద్ది, అది అమ్మ వాళ్ళని ఏమంటాడు, వీడిని ఏమంటాడు అన్న సస్పెన్స్ లో మనం చూసాం. ఇదేం లే, నథింగ్, జీరో. అంటే ఎలా అంటే చూడాలని పీట్ల, అంటే మాట్లాడుతుంటే ఎలా ఉందంటే పాయింట్ పెట్టుకు మనకి, అరే ఈ మాట వదిలేశాడు, ఈయన ఏం సీరియస్ అవుతాడో, నాయన గొడవ అయిపోద్దేమో అన్న సస్పెన్స్ ఎక్కడ రావట్లా. మరి ముందు ఏమైనా నాగార్జున గారు పెడతారేమో. ఏమండి నాగార్జున గారు, చూద్దాం అయితే ఏమన్నా స్కిట్ అయితే మంచిగా ప్లాన్ చేయండి. స్విమ్మింగ్ పూల్ లో గేమ్లు, దుప్పట్ల కింద, అలాంటి గేమ్స్ చాలా మీరు బిగ్ బాస్ హౌస్ లో పెడతారు కదా గేమ్స్. సో అట్లాగా ఒక గేమ్ పెట్టి ఆడియన్స్ అందరినీ కూడా ఒక్కసారిగా మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 8 చూడాలి ప్రతి ఒక్కళ్ళు అని. బిగ్ బాస్ చూసాను, ఎలా అనిపిస్తుంది? ఏమో ఈ పోయిన బిగ్ బాస్ తో పోలితే ఈ బిగ్ బాస్ ఏం కనిపించలేదు ఇప్పుడు దాకా. అయితే స్పీడ్ గా లేదు, ఎంత స్లో ఉందంటే ఒక సీరియల్ చూసినట్టు అనిపిస్తుంది. ఓకే, బేబక్ కి లవ్ ప్రపోజ్ చేసిన మనోడు చిన్నగా,
బయట చాలా ఇష్యూస్ తో కాంట్రవర్సీస్ తో లోపలికి వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు బేబాబుకి ఐ లవ్ యూ చెప్తున్నాడు. మరి ఈ ప్రేమ కథ ఎక్కడ దాకా వెళ్తుందో. కాసేపు అక్క అంటున్నాడు మళ్ళీ. మళ్ళీ ఆయన ఏంటో కొద్దిగా ఏదో అయినట్టు బ్రెయిన్ కి మాట్లాడుతున్నాడు. కానీ బేబక్ మట్టికి పులిహోర మట్టికి గట్టిగా కలుపుతున్నాడు భయ్య. ఈసారి బేబక్ టార్గెట్ చేస్తున్నారు అందరూ. ఈ నిఖిల్ అందరిని ఎన్నుకోబడ్డారు కదా, వేరే అమ్మాయిని ఎన్నుకోమన్నారు చీఫ్ కింద. ఇప్పుడు చీఫ్ కింద గేమ్ ఆడి నిఖిల్ అయితే ఫస్ట్ గెలుచుకున్నాడు. అదే పట్టుకో వదలకుండా అనే గేమ్ లో నిఖిల్ అయితే ఫస్ట్ కంటెస్టెంట్ కింద అదే గెలుచుకున్నాడు చీఫ్. ఈసారి అలాగా లేదు కాబట్టి, ఇది లీడర్షిప్ లేదు కాబట్టి చీఫ్ కింద ఎంచుకున్నాడు అన్నమాట బిగ్ బాస్. ఈ ముగ్గురు చీఫ్లు అయితే ఒకళ్ళు నిఖిల్, ఒకలేమో నైన్కా కూడా కోన్ గేమ్ లో గెలిచింది. ఆమె సెకండ్. ఓకే, నెక్స్ట్ వీళ్ళిద్దరిని బిగ్ బాస్ ఏం చేశాడంటే ఇక్కడ ఒక పుల్ల పెట్టాడు. వీళ్ళిద్దరిని ఒకరిని ఎంచుకోమన్నాడు. ఈ ఎంచుకునే ప్రాసెస్ లో నాబెల్ ని తప్పించేశారు. అసలు దీనికి కరెక్ట్ ప్రాసెస్ శాఖర్ భాష గాని, బెజవాడ్ బేబక్ గాని, నాబిల్ గాని. నాబిల్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉన్న వ్యక్తే, కమెండింగ్ స్కిల్స్ ఉన్నాయి అతనికి కూడా. అతన్ని ఎంచుకోకుండా తప్పు చేశారు ఆ విషయంలో. ఈ విషయంలోనే సోనియా ఎక్కువ అంత ఫైర్ అయిపోయింది వీళ్ళిద్దరి మీద. ఓకే, ఎంత బాగుంది ఎంచుకున్నారు. ఓకే, వాళ్ళ హారాలు ఇచ్చారు, వేసుకున్నారు. సో బేబక్ అని కుక్కర్ గురించి ఎందుకు అంత పాయింట్ అప్ చేయాలని అవసరం వచ్చింది పాపం? అది అసలు సింపుల్ మ్యాటర్. అక్కడ ఇర్రెగ్యులర్ గా బిహేవ్ చేస్తున్నారు అనేసింది సోనియా. ఇర్రెగ్యులర్ గా బిహేవ్ చేయడానికి అక్కడ మ్యాటర్ లేదు. అది ఫ్లేమ్ తక్కువ వస్తుంది. బిగ్ బాస్ కూడా తెలుసు ఇది. ఇక్కడ వాళ్ళకి సరిపడా ఫ్లేమే ఇచ్చాడు, ఎక్కువ ఇవ్వాల అక్కడ. అది స్లోగా కుకింగ్ కూడా స్లోగా అవుతుంది. అది పెద్ద మ్యాటరే కాదు. సోనియా ఏంటో హైలైట్ అవుదామని చూస్తుంది. ఎందుకు అంతలా రచ్చలేపుకుంటుందామా సోనియా? ఇప్పుడు ఆర్జీవి గారు వచ్చేటప్పుడు ఒక ప్రోమో చూసారో లేదో మీరు? సోనియాకి చాలా అదే పాజిటివ్ గా నువ్వు వెళ్ళాలి, కప్పు తీసుకురావాలని చెప్పేశాడు కదా. గురుగారు సపోర్ట్ అయితే బాగా ఉంది సోనియాకి. సపోర్ట్ చేస్తున్నారు. నేనైతే భయ్యా ఇప్పుడు వరకు, ఇప్పుడు 2 డేసే కదా అయింది, చూద్దాం. అసలు నిన్న సీజన్ చూస్తే నిద్ర కూడా వచ్చింది సగం. నిద్ర వస్తుందంట. లైన్ ఏం లేదు, లాస్ట్ లో కాసేపు దెబ్బలాట పెట్టాడు అంతే. ఆ సోనియా రేస్ చేయడం వాయిస్, తర్వాత శేఖర్ భాష రేస్ చేయడం అంతే, ముగిసిపోయింది అంతే. ఏం లేదు అక్కడ. ఇప్పుడు చీఫ్ కింద, థర్డ్ చీఫ్ కింద ఈవిని యష్మిని చేశారు. యష్మిని చేయడం వల్ల వీళ్ళందరూ అడ్డం తిరిగిపోయారు. ఎవరో శేఖర్ భాష గాని, బేబక్ గాని, సోనియా గాని, మన పృథ్వీ గాని, వీళ్ళందరూ కూడా అడ్డం తిరిగిపోయారు. పూర్ నెగిటివ్. అసలు ఎలా నెగిటివ్ అంటే నాకు ఆ అమ్మాయి నచ్చలేదని ఇండైరెక్ట్ గా చెప్పేశారు వాళ్ళు. కాకపోతే ఇటు పక్క నుంచి విష్ణుప్రియకి ఇప్పుడు దాకా అసలు కెమెరానే పడలేదు పాపం. ఏమో లాస్ట్ సీజన్ నుంచి విష్ణుప్రియ పేరు వినపడుతుంది. ఆవిడే చాలా యాక్టివ్ గా ఉండాలి. డాన్స్ చేస్తుంది, మాట్లాడితే ఏదో లాగా మాట్లాడుతుంది. సోషల్ మీడియాలో అంత హైప్ తెచ్చుకుంది కదా, ఉండేది, ప్రతి రోజు రీల్ పెట్టేది, డాన్స్ వేసేది. అవును కదా. సీజన్ 8 బిగ్ బాస్ హౌస్ లోకి కొన్ని కోట్ల మంది చూసే టీవీ ఆ స్లోకి వచ్చినప్పుడు అసలు ఎలా ఉండాలి? చాలా స్పీడ్ ఉండాలి. యాజ్ ఏ యాంకర్ గా, యాజ్ ఏ కంటెస్టెంట్ కింద చాలా అంటే చాలా హైపర్ యాక్టివ్ ఉండాలి. ఆదిత్య ఓము భయ్యా, మీకు ఈ విషయం అడగలా, మీరు ఎందాక నుంచి అడుగుతారని చూస్తున్నా. ఆదిత్య ఓముకి ఇర్రెస్పెక్ట్ గా బిహేవ్ చేసే పర్సన్ కూడా అటాక్ అయ్యాడు అందులో. ఎవరో నాగమణికంట. అమాయకుడు పిల్లోడు అనుకున్నారు గాని పిల్లోడు కాదు, వచ్చపోతున్నాడు. ఆదిత్య ఓముకి అసలు సారీ చెప్పినా గానీ ఇర్రెగ్యులర్ గా బిహేవ్ చేశాడు ఆయన ముందు. నాకు అవసరం నీ సారీ, నువ్వు నన్ను ఎలిమినేట్ చేస్తావు, ముందు ప్లేస్ లో నువ్వే ఉన్నావు ఫస్ట్ లో. అది ప్రాంక్ రా స్వామి, మాకే ఐడియా లేదు, నీ గురించి మాకు ఐడియా లేదు, నువ్వెవరో మాకు తెలియదు ఇప్పుడు దాకా, కాబట్టి మేము క్యాజువల్ గానే ఇప్పుడు ఎవరు మాకు తెలియని వ్యక్తులు కాబట్టి నిన్నే ఎంచుకున్నాం ఎలిమినేషన్ లో అని చెప్పాడు. కిరాక్ సీత గురించి ఏందన్నా? చాలా హాట్ గా చాలా లేపుతుంది. కిరాక్ సీత మీకు విషయం చెప్పాలా, కిరాక్ సీత చాలా జెన్యూన్ గా ఆడుతుంది ఉండే గొల్ది. కిరాక్ సీత అంత స్ట్రైట్ ఫార్వర్డ్ మాట, ముక్కు సూట్ మనిషి, చాలా మెచ్యూర్డ్. ఇప్పుడు నాగమణికంటతో కూడా అదే చెప్తుంది, నువ్వు మెచ్యూర్ గా మాట్లాడు, పిల్ల బచ్చగళ్ళ మాట్లాడొద్దు, అది సరికాదు అని చెప్తుంది. ఆమె గేమ్ ప్లే ఇంకా రాలేదు, భవిష్యత్తులో వస్తది. 2 డేస్ కి ఏం తెలుస్తుంది బస్సు. ఓకే.